ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాం రా. ఈ రోజు మనము గోధుమ పిండితో నేతి బొబ్బట్లు రుచిగా అలానే మెత్తగా ఎలా చేయాలో చూద్దాం పదండి. వీడియోని చూసే ముందు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. మా వీడియోస్ ని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న శనగపప్పులో 2 గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉడుకుతుందండి. గ్యాస్ ట్రబుల్ అవి కూడా ఉండదు మనకు. కుక్కర్ విజిల్ తీసుకున్న తర్వాత పప్పు మెత్తగా మెదుపుకోవాలి. దాంట్లో 1 గ్లాస్ శనగపప్పు, 2 గ్లాసుల బెల్లం పొడి వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే 2 గ్లాసుల బెల్లం పొడి వేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం బెల్లం పొడి తగ్గించుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దగ్గరగా వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. గోధుమ పిండి బాగా జల్లించుకుని 1 గ్లాస్ నిండుగా తీసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి గోధుమ పిండి. ఈ గోధుమ పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అది ఉప్మా రవ్వ అండి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన పైన తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం మెత్తగా కలుపుకోవడం వలన మనం బొబ్బట్లు చేసినప్పుడు చాలా మెత్తగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండి పైన 2 లేక 3 స్పూన్లు నూనె వేసుకుని మూత పెట్టి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయండి. ఇక్కడ నేను 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. మనం పూర్ణం చల్లారిన తర్వాత మనం నచ్చిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం తీసుకుని అరిటాకు నెయ్యి రాసుకుని ఇలా పలచగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న దానిపైన పూర్ణం ముద్ద పెట్టుకుని రౌండ్గా చుట్టుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ దలసలుగాను కాకుండా ఇలా అరిటాకు పైన బొబ్బట్లా ఒత్తుకోవాలండి. బొబ్బట్లు అంటే అందరూ మైదా పిండితో చేస్తారండి, కానీ ఇలా గోధుమ పిండితో ఇలా మెత్తగా చేసుకోవచ్చండి. కొంచెం మధ్య మధ్యలో క్రిస్పీగా ఉండడం కోసం అయితే ఇక్కడ మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుని 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. పెనం అంతా నెయ్యికి అంటుకునేలాగా స్ప్రెడ్ చేయాలి. అరిటాకు పైన బొబ్బట్టు ఒత్తి పెట్టుకున్నాం కదా, ఆ బొబ్బట్టుని అరిటాకుతో సహా పెనం పైన వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని పైన అరిటాకుని స్లోగా తీసుకోవాలండి. తర్వాత 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలండి. ఈ బొబ్బట్టు కాల్చుకునే లోపు మరొక బొబ్బట్టుని తయారు చేసి పెట్టుకోవాలి. నేతితో కాల్చుకుంటున్నాం కాబట్టి బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా మనం గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు చేసి పెట్టుకుంటే కనుక 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. ఈ బొబ్బట్లు మరీ పలచగాను కాకుండా అలానే మరీ దలసలుగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మనం బొబ్బట్టు వేసి కాల్చుకుంటున్నాం కదా, ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులా కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకోవాలండి. నెయ్యి ఎంత వేసుకుంటే బొబ్బట్లు అంత రుచిగా ఉంటాయి. అలాగే మీకు ఎన్ని బొబ్బట్లు కావాలో అన్ని బొబ్బట్లు ఈ విధంగానే చేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో క్రిస్పీగా ఉండడం కోసం బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగాను క్రిస్పీగా చాలా బాగుంటాయి. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసి చూడండి, చాలా బాగుంటాయండి. 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. నెయ్యి వేసి కాల్చుకోవడం వలన చాలా రుచిగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి మైదా పిండి కాకుండా గోధుమ పిండితో చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. హెల్త్ కూడా మంచిదండి. మీకు ఎన్ని బొబ్బట్లు కావాలో అన్ని బొబ్బట్లు చేసి పక్కన పెట్టుకోండి. చూడండి క్రిస్పీగా మెత్తగా ఎంత బాగా వచ్చాయో, తింటుంటే చాలా రుచిగా ఉన్నాయి. బెల్లం 1-2 వేసాం కాబట్టి స్వీట్ కూడా నాకు అయితే కరెక్ట్గా సరిపోయింది. స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం స్వీట్ తగ్గించుకోవచ్చండి. ఈ గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.